హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది. ఈయనేమో మా 4వ బావగారు, ఈయనేమో మా పెద్ద మామయ్య, ఇంకా మళ్ళీ మా ఇంటి దగ్గర మా వదిన తరపున మా ఇంటి ప్రక్కన మా రిలేటివ్స్ అందరం కలిసి బయలుదేరి వెళ్తున్నాం. బస్సులో వెళ్తున్నాం. 3 hours జర్నీ అనమాట. బస్సు కుదిపేస్తుంది, అందుకే మీకు వీడియో ఇలా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. బస్సులో ఉన్నాం కాబట్టి బస్సు ఇలా అప్ అండ్ డౌన్స్కి కుదుపులకి ఇలా మూమెంట్ అనేది వస్తుంది. 3 hours జర్నీ అనమాట. విజయవాడ నుంచి కైకులూరు అవతల 3 hours జర్నీ. మేమందరం కలిసి వెళ్తున్నాం. అందరం ఉన్నామండి, రిలేటివ్స్ ఉన్నాం, మా ఫ్యామిలీ మెంబర్స్, మా అక్క చెల్లెళ్ళు, మా నేబర్స్ అందరం ఉన్నాం, ఫ్రెండ్స్ కూడా ఉన్నాం. ఫస్ట్ టైం అనమాట. పిక్నిక్ లాగా ఉంది, ప్లస్ మళ్ళీ ఇంకా మేము వేరే దానికోసం కూడా వెళ్తున్నాం. 3 hours జర్నీ, లాంగ్ జర్నీ. అందరం కలిసి ఇలా వెళ్తూ ఉంటుంటే చాలా మంచిగా అనిపించింది. మా వదిన వాళ్ళ అమ్మాయిమా అందరం ఇంటి దగ్గర తిన్నామో లేదో అది వేరే విషయము. లాంగ్ జర్నీ కదండి, చాలా దూరం వెళ్ళాలి. అందుకే ఇంటి దగ్గరే మేము చింతపండు పులిహోర చేసుకొని తీసుకొని వచ్చి అందరికీ టిఫిన్ లాగా బస్సులో ఉన్న వాళ్ళందరికీ పెడుతున్నాం. ఇది తిని మనం నెమ్మదిగా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి నెక్స్ట్ అక్కడ ఏం జరగబోతుందో దానిలో మనం కొంచెం కూల్గా కూర్చోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బస్సులోనే తింటున్నాం అనమాట. చింతపండు పులిహోర చాలా బాగుంటుంది కదా. ఒక సీక్రెట్ చెప్తున్నాను. స్కూల్ ఫస్ట్ ఇంటర్ వరకు అది తర్వాత సపరేట్ అయిపోయింది. ఇంటర్ తర్వాత దీనికి ముందయింది. ఓకే, డెస్టినేషన్కి అయితే వచ్చేసామండి. బస్సు దిగేసాము. ఎవరింటికి వెళ్ళాలో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. మొత్తం పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందంటే దగ్గరకే ఉన్నాయండి చెరువులు, చేపల చెరువులు. పల్లెటూరు వాతావరణం ఎంత మంచిగా అనిపించిందో. ఎప్పుడు మనం సిటీలో ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా పల్లెటూరులోకి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగుంటుందండి. ఈ వాతావరణమే వేరు కదండి, ఎంత మంచిగా అనిపిస్తుందో, పీస్ఫుల్గా ఉంటుంది. సరే, విషయం చెప్పలేదు కదా ఇంతకీ. ఇదిగండి బ్యానరు, ఇది సంగతి. మా అన్న కొడుకు ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం అనమాట. అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇక్కడ. సో అందుకని ఇక్కడ ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, అమ్మాయి వాళ్ళు చేస్తున్నారు. మేమందరం బస్సులో వచ్చాము. బస్ కాకుండా ఇంకొక వ్యాన్ కూడా ఉంది. వ్యాన్లో ఓన్లీ బాయ్స్ వరకే ఉన్నారు. మా బస్సు అయితే ఫస్ట్ వచ్చింది, అందుకే మేము ముందు వచ్చాము. సో మా అందరికీ ఒక ఇల్లు విడిదిల్లు లాగా ఇచ్చారు. మేము దానిలో గ్యాదర్ అయిపోయి కూర్చొని కొంచెం రిలాక్స్గా ఉన్నాము. సో బాయ్స్ ఉన్న వెహికల్ వ్యాన్ ఇది వస్తుందండి. దగ్గరకు వచ్చేసింది, ఇంటికి దగ్గరలో ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గర ఇంగ్లీష్ బ్యానర్ పెట్టారు, అదే ఇన్విటేషన్ ఏంటది, ఎంగేజ్మెంట్ లాగా. సో అదండి, అదిగో బాయ్స్ బ్యాచ్ మొత్తం వస్తున్నారు. దీనిలోనే కాబోయే పెళ్లి కొడుకున్నాడు. సో వీళ్ళందరూ మేమున్న ఇంట్లోనే ఇంకొక పోర్షన్, ఇంకొక రూమ్ ఉంది, దానిలో ఈ బాయ్స్ అందరూ కూర్చుంటారు. సో మొత్తానికైతే మేము విడిదింటికే చేరుకున్నాము. సారీ, నేను అడ్డొచ్చాను వీడియోకి. వీళ్ళందరూ మొత్తం అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్సేనండి. వీడు చూడు కళ్ళు మూసుకుంటున్నాడు. రా, నువ్వు కూడా యంగ్ బ్యాచ్ లో కాదు. ఫస్ట్ మాకైతే వెల్కమ్ డ్రింక్ అండ్ స్నాక్స్ ఇచ్చారండి. స్టార్టింగ్ వచ్చిన వెంటనే వీళ్ళ మర్యాద. వేరొక రూమ్లో లేడీస్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. అందరం తెలిసిన వాళ్ళమైనా ఇలా గ్యాదర్ అవ్వటం ఫస్ట్ టైము. సో ఏమేమో కబుర్లు సరదాగా వెళ్ళిపోతుందండి. సరే, పెద్దలు ఉంటారు కదండి ప్రధానం దగ్గర, వాళ్ళు రెడీ అయిపోయారు, చూద్దాం.
అమ్మాయి తరపున పెద్దలు, అబ్బాయి తరపున పెద్దలు ఇద్దరు సరి సమానంగా కూర్చున్నారు. సో వీళ్ళేం తెచ్చారో వాళ్ళేమి ఇవ్వాలో ఇవన్నీ ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు అనమాట. అబ్బాయికి ఏం పెట్టాలో, అమ్మాయి వాళ్ళు అబ్బాయికి ఏం పెట్టాలో, అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఏం పెట్టాలో, సో ఇవన్నీ వీళ్ళు రెడీ చేసుకొని కూర్చున్నారు. సో బేసికల్లీ ఏమైందంటే రోమన్ క్యాథలిక్, సో అందుకనే ఫాదర్స్ కూడా కనిపిస్తున్నారు. అబ్బాయి అయితే స్టేజ్ మీద రెడీగా ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయిని తీసుకురావాలి. అబ్బాయి ఏమో నేను చెప్పలేదు కదా, మర్చిపోయాను, మా అన్న కొడుకు అనమాట అబ్బాయి, సంగీత్ పేరు. అమ్మాయిని తీసుకురావటానికి వెళ్ళారు. అమ్మాయి కోసం వెయిటింగ్ అనమాట. అమ్మాయి వచ్చేస్తే ప్రోగ్రాము ఆ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ అయిపోతుంది. స్టార్టింగ్ కదండి, ప్రేయర్తో మొదలు పెడతారు. ఫస్ట్ ప్రేయర్ చేస్తారనమాట. ఫాదర్స్ స్టార్ట్ చేస్తారు. సో ప్రేయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇది వీళ్ళు పెద్దలు కూర్చున్నారు కదా, వీళ్ళ పని వీళ్ళ మొదలవుతుంది. ఇది ఐక్యతకు సమైక్యతకు సూచనగా ఉన్నట్లు దీవించి ఆశీర్వదించమని అనాథుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి వస్త్రాలు ఇస్తారు. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయికి వస్త్రాలని బహుకరిస్తారు. ప్లేట్లో పెట్టి ఈ పెద్దలకి ఇవ్వండి. ఓపెన్ చేయనా? మీరు కొద్దిగా అనుకోండి. అలాగే మీరు అబ్బాయికి పిల్లలకి ఇవ్వండి, పిల్లలకి ఇవ్వాలి. పిల్లల చేతులు పెట్టండి. మీరు పట్టుకోండి బాబు, మీరు కొద్దిగా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఏమో అమ్మాయికి ఇవ్వాల్సిన ఇచ్చారు. అలాగే అమ్మాయి తరపున పేరెంట్స్ ఏమో అబ్బాయికి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చేసారు. ఇచ్చిపుచ్చుకోవటం అయితే అయిపోయింది. ఇద్దరు ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని రావాలి. కొడుకు పెళ్లి కూతురు రెడీ అయిపోయి స్టేజ్ మీదకి అయితే వచ్చారు. ఇంకా చిన్నగా ప్రేయర్ చేసి ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళ జంటకు లాగా వీళ్ళ పేర్లు కూడా భలే కలిసినాయి. S&S ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు లంచ్. అసలు ఏముందంటే పల్లెటూరులో ఫుడ్ సూపర్ అంటే సూపర్. ఎంత టేస్ట్గా ఉందంటే ఎన్ని వెరైటీలు పెట్టారో. టేబుల్ భోజనం కదా, అదే మన సిటీలోనైతే బఫే సిస్టమ్ అనమాట, నిలబడి తింటాం. ఇక్కడైతే టేబుల్ సిస్టము, కూర్చొని మనం తింటూ ఉంటే వాళ్ళు ఒక్కొక్క వెరైటీ వచ్చి వేసి వెళ్తూ ఉంటారు. కూల్ డ్రింక్ కూడా పెట్టారండి. చాలా వెరైటీస్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఈ లైన్లో ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీనే, అందరము కూర్చున్నాము. అంటే కొంతమంది ముందు తినేసి వెళ్ళిపోయారు. మేమైతే ఇప్పుడు ఈ లైన్లో ఈ ట్రిప్లో ఉన్నాము. ఎన్ని వెరైటీస్ అంటే తినలేకపోయామండి. అన్ని వెరైటీస్ అసలు ఎక్కువ పెట్టేశారు. ఫుడ్ అయితే ఫస్ట్ క్లాస్, చాలా బాగుంది. ఫుడ్ తిన్నాక ఊరికే సరదాగా మా హస్బెండ్ మా అక్క మనవరాలతో రేపు కొట్టిందా? నువ్వు నిద్రపోతుంటే వచ్చి కొట్టిందా? మరి వెహికల్ తుడిస్తే మంచిదే కదా. నువ్వు వెహికల్ మంచిగా తుడుస్తున్నావు కదా నువ్వు, మరి ఎందుకు కొట్టింది? ఇప్పుడు నీకు కొట్టినప్పుడు ఏమనిపించింది? ఏడుద్దాం అనిపించిందా? ఏడ్చావా? ఏది నీకు చాలా దుఃఖం వచ్చింది? అప్పుడు చాలా బాధ వేసిందా? ఎక్కడ బాధ వేసింది నీకు? ఇక్కడ బాధ వేసిందా? మరి అప్పుడు మీ మమ్మీని ఏం చేయాలనిపించింది? మరి కొట్టావా? వెళ్తున్నావా?
మీ స్కూల్ పేరేంటి? అయ్యి జెస్సీని కలిసావా ఏమంటాం జెస్సీ? హాయ్ అనిందా? జెస్సీ ఏమన్నా పెరిగిందంటావా? కొంచెం పెద్దగా అయిందా చిన్నగానే ఉందా? అయిందా? నువ్వేంటి ఇంత పెద్దగా అయిపోయావు? సో ఇదంతా తిన్న తర్వాతేనండి లేడీస్ అందరం గ్యాదర్ అయ్యి చక్కగా మంచి చెడులు అన్నీ చక్కగా మాట్లాడుకుంటున్నాం. అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇంటి ముందు ఉంటుంది కదండి ప్లేస్, పల్లెటూరు కదా. సో చాలా బాగుంది, ముందు కూడా చాలా మంచి ప్లేస్. ఆ ప్లేస్లో లేడీస్ అందరం కూర్చొని సరదాగా అమ్మాయి వాళ్ళు అసలు ఉండేది విజయవాడలో నుండి, కానీ వాళ్ళ ప్రాపర్ ప్లేస్ ఇది కాబట్టి ఇక్కడ ఎంగేజ్మెంట్ సెట్ చేశారు. ఇక మేమందరం బయలుదేరామండి రిటర్న్. చెరువు అండి ఇది, చేపల చెరువు. దానిలో బఫెలోస్కు వాటికి స్నానం చేపిస్తున్నారు చూడండి. ఇదండి సంగతి. ఎంగేజ్మెంట్లో నేను క్యాప్చర్ చేసిన కొన్ని క్లిప్స్ మాత్రమే నేను మీకు చూపించగలిగాను. ఇప్పటివరకు వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.